ఎస్. ఒరే నేను ఉన్నాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, లేపుకొచ్చాను, హైదరాబాద్ తీసుకొచ్చాను, పెళ్ళి కూడా చేసుకున్నాను. ఎందుకురా బొక్క? నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావురా. తాగి మాట్లాడడం అని కాదు మరే. ఇప్పటి వరకు నీ లైఫ్లో నువ్వు ఒక్క అమ్మాయిని పడగొట్టావా? నాకు నచ్చిందని కాదు, నువ్వే ఏరి కోరి ఒక దాన్ని చూపించు, దాన్నే పడేసి చూపిస్తారా? సరేరా, నేను ఒక అమ్మాయిని చూపిస్తాను, ఆ అమ్మాయిని పడేసి చూపించరా. పేరు పల్లవి, నా పందెం 10,000. సరిగ్గా 3 నెలలు టైం 10,000 రెడీగా పెట్టుకో. ఇది గెలిచినా మనకే బెనిఫిట్, ఓడిపోయినా మనకే బెనిఫిట్. ఏంది గుడ్ల గుప్పలా చూస్తున్నావు? కొడతావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి జోగి, నన్ను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావు అని చెప్తే వినవా నువ్వు? వాట్సాప్ లో బ్లాక్ చేస్తే ఇన్స్టాలో మెసేజ్ చేస్తావు, ఇన్స్టాలో బ్లాక్ చేస్తే ఫేస్బుక్ లో మెసేజ్ చేస్తావు, ఫేస్బుక్ లో బ్లాక్ చేస్తే ఆఖరికి ఫోన్ పేలో కూడా మెసేజ్ చేస్తున్నావు. ఇంకేం చేయాలి నేను? సరే నీకు చెప్తే అర్థం కాదా? ఇంతకు నువ్వు నన్ను లవ్ చేయకపోవడానికి ఒక్క రీజన్ చెప్పు. అసలు నా ప్రాబ్లమే నువ్వు జోగి. నువ్వు నా లైఫ్ లో లేకపోతే నేను హ్యాపీగా ఉంటా. చెప్పు, నీకోసం ఏం చేయమంటే అది చేస్తా. నీకేమైనా పిచ్చా? చచ్చిపోతావు అని చెప్తున్నావు కదా, అర్థం కదా? పోతే పోని ఎదవ ప్రాణం, దేవుళ్ళంటే మా తాత చచ్చిపోయాడు, నేను బతికి చేసేది ఏం లేదు ఇంకా. పల్లవి, నీకోసం నేను ఏమైనా మార్చుకుంటా పల్లవి. ఎలా ఉండమంటే అలా ఉంటాను, కావాలంటే చాయ్ కూడా మానేస్తా. ఓకేనా నీకు? అయితే చాయ్ మానేసి ఎండినది సాగు, అంతేగాని నా జోలికి రావు. వస్తా, నీ జోలికే వస్తా. నువ్వు చెప్పరా మామ, నువ్వు చెప్పు. 10 మంది అమ్మాయిలు 10 మంది ఆంటీలు పక్క పక్కన పోయినా కూడా నేను పక్కన చాయ్ హోటల్ని చూస్తా కదరా నేను. అట్లాంటి దానికోసం చాయ్ మానేస్తున్నారా? అయినా సరే ఇంద్రిని తాయి సాగు ఉన్నదిరా నన్నది. ఒరే కులం ఒకటి నాది బట్టి ఎంకటి అన్నట్టు మీరు కూడా నా మీదకి వచ్చి అరుస్తారు ఇంద్రా. నాకు కావాలరా, ఏదో ఒక్క సలహా ఇవ్వరా. ఏంటి సలహానా? ఏమి ఇవ్వాలరా? రే, ఆ పిల్ల నీకు ముందు నుంచి ఫ్రెండే కదరా, కనీసం ఆ పిల్ల డీటెయిల్స్ అన్నా చెప్పురా, నాకు పడేయడానికి ఈజీగా ఉంటది. ఓహో అదా. గతంలో అమ్మాయికి 2 లవర్స్ ఉండేమమ్మా. అందులో అర్జున్ అనేవాడిని సిన్సియర్ గా లవ్ చేసింది. అయితే వాడు ఎందుకు చనిపోయాడేమో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఏదో మొగుని చచ్చిపోయిన ఆడదానిలా ఎప్పుడు ఏడుస్తున్న పార్కులోనే ఉంటుంది మామ. నాకు తెలిసి అమ్మాయికి ఏదో రోగం ఉంటుంది మామ. రే, రోగం గీగమని మర్యాదగా మాట్లాడు. నువ్వేదో ఆ పిల్ల జీవితంలో PhD చేసిన లేక మాట్లాడుతున్నావేంద్రా. ఎదుటి వాని గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడరా ఆత్రం. సర్లే, అయినా అమ్మాయి నీకు యాక్సెప్ట్ చేసింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తా? అల్లం వెళ్ళిపోయి అలా కలిసి ఉంటాం రా. అదేంద్రా, ఎవరైనా సీతారాములా కలిసి ఉంటాం, లేదంటే రాధాకృష్ణలా కలిసి ఉంటాం అంటావు, నువ్వేంట్రా అల్లం వెల్లుల్లా కలిసి ఉంటావు అంటావు? అంటే ఎవరు కంపేర్ చేయలేరు కదరా, అట్లని చేసిన. ఓహో, ఇంకా అమ్మాయి నీకు పడ్డట్టే. రే మామ, నీకు చెప్పడం మర్చిపోయినా, మన విశాల్ గారు ఉన్నాడు కదా, వాడు కూడా వాళ్ళ క్లాస్మేట్ రా. వాడిని ఒకసారి అడుగు, వానికి అన్ని తెలిసి ఉంటాయి. వాడొద్దు, వాటితో బెట్టు కట్టాను నేను. వదిలే, ఆహా. నేనే పడేసి చూపిస్తాను. సర్లేరా పదా. పల్లవి 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 పల్లవి, ఒక్క 2 నిమిషాలు మాట్లాడు, కనీసం ఫ్రెండ్ అనుకుని మాట్లాడండి. అసలే నేను బాధలో ఉన్న జోగి, నన్ను డిస్టర్బ్ చేయకు. అవును, నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు నా గురించి నీకు? చెప్పు, ఏం తెలుసు? నీకు ఆల్రెడీ 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకటి చనిపోయాడు. అప్పటి నుంచి ఇలా నువ్వు తిక్క చేస్తున్నావు. ఏంటి? అదే, అతను మర్చిపోలేక చేస్తున్నావు. అయినా సరే నేను ఇష్టపడుతున్నాను నేను. అంతేగాని నన్ను వదలవా? అని చేసుకుని చచ్చిపోతా జోగి. ఏంటి చనిపోతానా? చనిపోనివ్వండి. ఒక లైలా, ఒక మజ్ను, ఒక పారు, ఒక దేవదాస్ లాగా చరిత్రలో నిలిచిపోతా. ఈ డైలాగ్స్ అన్ని సినిమాలో వినడానికి బాగుంటాయి, రియల్ లైఫ్ లో పనిచేయవు. సినిమా డైలాగులు కాదు, నువ్వు కాదంటే చెప్పు, ఏ బస్సు ట్రైన్ చూసుకుంటాను. ఏంటి ఊరు వెళ్ళిపోతున్నావు? కాదు, చనిపోవడానికి. అర్థం చేసుకో జోగి. అర్థం చేసుకున్నా కాబట్టి నీ ఎంబడి పడుతున్నా. ఒక్క నిమిషం ఆగు, వీళ్ళింట్లో ముసలోళ్ళు ఉన్నారు. హలో, చెప్పురా. మామ, ఒక 2,000 సెట్ చేయమమ్మా. నా దగ్గర లేవురా. నీ దగ్గర లేకపోయినా సెట్ చేయమమ్మా. నువ్వు ఇస్తావు నాకు తెలుసు మా, నీ మీద నాకు అంత నమ్మకం ఉంది. నీది నమ్మకం కాదురా, భ్రమ. నన్ను వదిలే. నమ్మకం వేరు, భ్రమ వేరా? ఎగ్జాంపులా? రేయ్, కప్పని పాము చూసేది ఆకలితో,
చేపని కొంగ చూసేది ఆకలితో, లేడిని సింహం చూసేది ఆకలితో, ఆడదాన్ని మొగడు చూసేది కూడా ఆకలితో. కానీ ఈ ఆకలి వేరు, ఇది కూడా అంతే. సేమ్ నమ్మకం భ్రమ ఒకేలా ఉంటాయి, కానీ వేరు వేరు. అబ్బా ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. ఇంటర్ అయితే కరోనా టైంలో పాస్ అయినా కానీ 10th క్లాస్ ఎట్లా పాస్ అయినావురా నువ్వు? నీలాంటి యూజ్లెస్ పిల్ల తప్ప ఎవరు అలాంటి మాట అన్నారు. అరే రే మామ ప్లీజ్ రా ప్లీజ్ రా. నా దగ్గర డబ్బులు లేవు, ఓకే బాయ్. అరే రే ఇప్పుడు చెప్పండి, నన్ను లవ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించలేదు జోగి, సారీ. నువ్వు చెప్పరా, నాకేం తక్కువరా? నాకేం తక్కువ? కొంచెం కళ్ళ తక్కువ అంతేగా. ఎందుకు వద్దనింద్రా అన్నది? కొంచెంగా చాలా వినబడింది. వినాలనే అనింది. అయినా రామశని పైన శనివశనం తప్పినట్టు జీవితం మొత్తం దరిద్రం ఉంది ఏందిరా నీకు? అవునరా, శనిదేవుడు నా వారసుడు అనుకున్నాడేమో, ఎప్పుడు నా చుట్టే తిరుగుతా ఉన్నాడు. మామ లవ్ ఫెయిల్ అయితే అందరూ చేతులు కోసుకుంటారు కదా, నువ్వు కూడా కోసుకోవచ్చు కదా మామ. నేను వాడిని బాగానే అనుకుంటున్నావురా? నువ్వు చూస్తా ఉండరా, ఏదో ఒక రోజు నా లవ్ సక్సెస్ అవుతుంది. నా లవ్ స్టోరీకి ఆస్కార్ అవార్డు వస్తుందిరా, నువ్వు చూసుకుంటుండు. ఆస్కార్ రావుడు కాకపోతే భాస్కర్ రావుడు తీసుకోరా, ఎవడొద్దన్నాడు? ఇలాగైతే లాభం లేదురా. ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఎవరు లేని చూసి అమ్మాయిని రేప్ చేసేస్తా. అప్పుడు మా ఊళ్ళంతా ఆంజిగాడు ఏంట్రా ఇంత పని చేశాడని షాక్ అయిపోతాడు. ఓకే ఆయ్ అమ్మ మందు. ఒరే మామా, ఒరే ఆగ్రా, ఒరే మామా. నువ్వేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండి, పోయేది ఏమీ లేదు. నేను లవ్ చేస్తున్నా, నువ్వు కూడా నన్ను లవ్ చేయాల్సిందే. లేదంటే ఇదే రూమ్లో నేను సూసైడ్ చేసుకొని చనిపోతా. నేను ఎంత అసహించుకుంటున్నా నువ్వు నన్ను లవ్ చేస్తూనే ఉన్నావు. నీది కదా ట్రూ లవ్. నిజమా? ఐ లవ్ యూ. రే జోగి రే. నీ అబ్బా సరిగ్గా ప్రపోజ్ చేసే టయానికి లేపావురా. ఏది నువ్వు చేస్తా అనేది కల్లోనా? లైఫ్లో కూడా చేస్తా చూడరా. మామ నీకేదో చెప్పడం మర్చిపోయినామమ్మా. నేను విన్నాను, నువ్వు చెప్పినా నేను విన్నాను. చెప్పేది రా. అవసరం లేదు. నీకేరా చెప్పేది? అవసరం లేదురా. ఒరే బాబు, అమ్మాయి గురించి ఇంపార్టెంట్ విషయం చెప్తాంటే వెళ్ళిపోతానంటావేంద్రా? నా పేరు సీతయ్య, నేను ఎవడి మాట అయినాను. పోరా, నీకు బాగా అవుతుంది పో. నువ్వేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? యాస్టిస్ కల్లో జరిగినట్టే జరుగుతుంది. నువ్వు మాటలతో చెప్తే వినవురా. అంటే నన్ను కొడతావా? ఇలా పొడిచిందిరా. మామా నీకోసం వేడి నీళ్ళు పెట్టినా. నీకెలా తెలుసురా ఆమె నన్ను కొట్టిందని? అమ్మాయికి కరెక్ట్ వచ్చిందని నాకు ముందే తెలుసురా. ఇది నాకు ముందే చెప్పాలి కదరా. నువ్వే కదరా నా పేరు సీతయ్య, నా రూటే సపరేట్ అన్నావు. పద రా నాన్న రా, బాగా దెబ్బలు తిన్నట్టు. రేపు మార్నింగ్ లేపు అంతే. అమ్మ బాగా టైర్డ్ అయిపోయినారా. సర్లేరా కుక్కను కొన్నాడు కొట్టింది. పడుకో, నాకు నిద్ర వస్తుంది.
రే జోగి లేరా. ఏమైందిరా? రేపు పల్లె స్టేటస్ పెట్టిందిరా, అర్జున్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుందంట. పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో. నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారా? రే మామ ఆగరా. రే నిన్ననే కదరా ఆ పిల్ల కుక్కలు కొన్నట్లు కొట్టింది. కొడితే కొట్టని, ఇంకో గంట కొట్టించుకుంటారా? కాకపోతే ఈరోజు అర్జున్ గారు చనిపోయిన బాధలో ఉంటది. ఆ గంట సేపు నన్ను నమ్మిన పగతో ఉండి ఆ బాధ మర్చిపోతే నాకు అదే హ్యాపీరా. చూసుకుంటా, ఏదైతే అయింది. సర్లే కానీ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయరా, నేను రూమ్ ఖాళీ చేస్తా, ఓకేనా? నువ్వు కావాలంటే నన్ను మళ్ళీ కొట్టు, అంతేగాని చనిపోయిన వాళ్ళ కోసం బాధపడితే తిరిగి రాలేరు కదా. అంత ఈజీగా మర్చిపోలేము కదా జోగి. నువ్వు గుర్తుపెట్టుకున్న లాభం లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. అవును నిజమే, కానీ మర్చిపోలేకపోతున్నా. నువ్వు మర్చిపోవడానికి నాకు ఒక బెటర్ ఆప్షన్ ఉంది, కానీ నువ్వు కొట్టాలంటే చెప్తా. కొట్టని చెప్పు. నువ్వు ఒక పర్సన్ మర్చిపోలేకపోతున్నావు కదా, ఆ పర్సన్ ప్లేస్లో ఇంకో పర్సన్ యాడ్ అయింది అనుకో, హ్యాపీగానే ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను లవ్ చేయాలా నేను? లవ్ కాదు, మనం ఫిజికల్గా కలిస్తే బాగుంటుంది. వాట్? ఒక్కసారి ఆలోచించుకో పల్లవి, చనిపోయిన వాళ్ళు తిరిగి రాలేరు. అర్జున్ చనిపోయింది ఈ రోజే కాబట్టి మనం ఈ రోజే ఫిజికల్గా కలిసినాం అనుకో, నువ్వు ఎప్పటికీ అర్జున్ మర్చిపోతావు. చచ్చిపోతా జోగి, చెప్తే వినవా? అరే మాట్లాడితే చనిపోతావు అంటావు. ఒకవేళ నేను పెళ్లి చేసుకునకపోతే 100 సంవత్సరాలు బతుకుతానని గ్యారంటీ ఇస్తావు నువ్వు? చెప్పు. ఇంతకు నువ్వు ఎందుకు చనిపోతావు అంటున్నావు నీకు తెలుసా? నాకు తెలుసు, మీ బాబు పెద్ద డానా ఉంటాడు, నిన్ను చూసి నన్ను చంపేస్తాడా, నువ్వు భయపడుతున్నావు అంతే. అన్నీ నేను చూసుకుంటాలే. అందుకు కాదు జోగి, నువ్వు అందుకు అనుకుంటున్నావా? నువ్వు అన్నీ ఏమి చెప్పొద్దు దా. అసలు నేను ఇంత త్వరగా అర్జున్ని మర్చిపోతాను అనుకోలేదు తెలుసా. అవును, అడగడం మర్చిపోయా, అర్జున్ కన్నా ముందు నీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కదా, తనేమైపోయాడు? చనిపోయాడు. అర్జున్ కాదు, అర్జున్ కన్నా ముందున్నవాడు. అతను కూడా చనిపోయాడు. ఏంటి, ఇద్దరు చనిపోయారా? నేను చెప్పా కదా నాకు కుజదోషం ఉందని, నాతో ఎవరు కలిసినా చనిపోతారు. నీకు కూడా చెప్పాను చనిపోతావని, అయినా సరే నువ్వు నా కోసం చెప్పిన డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి, చనిపోతానా? చనిపోనివ్వండి. ఒక లైలా, ఒక మజ్ను, ఒక పారు, ఒక దేవదాసలాగా చరిత్రలో నిలిచిపోతా. పోతే పోని ఎదవ ప్రాణం, దేవుడు లాంటి మా తాత చచ్చిపోయాడు, నేను బతికి చేసేది ఏమి లేదు ఇంకా. నువ్వు కూడా తొందరలోనే చనిపోతావు జోగి, కానీ ఉన్న రోజులు నాతోనే ఉండు.